హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ వీక్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మయ్య, నెక్స్ట్ వీక్ ఈ వీడియో సెట్ అయిపోయింది ఇంకా అని. హస్బెండ్ ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకేముంది, రాజ్యం మనదే. మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మనకి ఇష్టమైంది ఇంకేముంటుంది, క్లీనింగే కదా. సో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న 2 పనులు ఈరోజు కంప్లీట్ చేయాలి ఎలా అయినా అనుకున్నాను. బట్ దానికంటే ముందు ఒక మంచి కాఫీ తాగేసి పనులు స్టార్ట్ చేస్తే ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ ఆ అరుపులకి వాటికి బాగా అలవాటైపోయి ఈ సైలెన్సే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. మీలో ఎవరైనా రిలేట్ అవుతారా? చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళని స్కూల్కి పంపించే వరకు ఆ టీవీ మోగుతూనే ఉంటుంది కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 1 అవర్ పాటు అది మోగుతూనే ఉంటుంది. అది పని చేయాలనే కాన్షియస్నెస్ కూడా నాకు రావట్లేదు. నేను ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్న పెండింగ్ టాస్క్ ఇదే అనమాట. నేను ఈ ఫ్రిడ్జ్ చాలా ఇష్టంతో కొనుక్కున్నాను. కొనుక్కున్న కొత్తలో ఎంత నీట్గా పెట్టానంటే అద్దంలాగా పెట్టానన్నమాట. ఎవరైనా అంతే కదా, కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు దాన్ని చాలా నీట్గా పెడతారు. ఆ తర్వాత అది మెస్సీగా అయిపోతుంది. సో నేను కూడా అంతే అనమాట. సో మరీ అంత నీట్గా లేకుండా ఉండదు, బట్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ బీరువాలో బట్టలు నిండిపోయినట్లు నా ఫ్రిడ్జ్లో మొత్తం సామాను నిండిపోయిందనమాట. ఇంతకుముందు నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ నేను ఎలా మెయింటైన్ చేశానబ్బా అని అనిపించింది. సో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నా సరే దాంట్లో అన్నీ నింపేస్తాం మనము. నేను ఎక్స్పెక్ట్ చేసినంత డర్టీగా అయితే ఫ్రిడ్జ్ లేదు. సో ప్లెయిన్ వాటర్తో ఒక క్లాత్ని తడిపేసి ఆ క్లాత్తో తుడిచేస్తున్నాను. అండ్ పైన షెల్ఫ్లో నేను కొన్ని ఐటమ్స్ స్టోర్ చేసుకుంటున్నా. ఏవైతే నేను రెగ్యులర్గా యూస్ చేయట్లేదో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మాయిశ్చర్కి పురుగులు అవి పట్టేస్తున్నాయి అన్నమాట. ఎక్కువగా పురుగులు పట్టే ఛాన్స్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఓకే, నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటే మీకు బోర్ కొట్టకుండా ఏదైనా టాపిక్ మాట్లాడతాను. సో ఫ్రిడ్జే ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్ గురించే మాట్లాడుకుందాము. ఈ ఫ్రిడ్జ్ నాకు డ్రీమ్ ఫ్రిడ్జ్ అనే చెప్పాలి. అదేంటి, అందరు డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూపించి ఇది నా డ్రీమ్ ఫ్రిడ్జ్ అని చెప్తారు, ఈమెంటి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. చెప్తాను. సో ఈ ఫ్రిడ్జ్ కంటే ముందు మాకు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. మీలో చాలామంది వ్లాగ్స్లో చూసే ఉంటారు. సో ఆ ఫ్రిడ్జ్ నేను నా పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను. అందుకని అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో 10 years అది చాలా బాగా వర్క్ చేసింది. ఇప్పటికీ కూడా అది ఏ ప్రాబ్లం లేదు. దాన్ని అమ్మేసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కొన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీల్ ప్రెప్స్ ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నాకు ఆ ఫ్రిడ్జ్ అస్సలు సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనమాట. సో ఈ ఫ్రిడ్జే తీసుకోవడానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. జనరల్గా అయితే ఆ ఫ్రిడ్జ్ తర్వాత ఆ నెక్స్ట్ సైజ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్, దానికి నేను వెళ్ళొచ్చు. బట్ ఇది 445 లీటర్స్ హైయర్ బ్రాండ్ ఫ్రిడ్జ్ అనమాట. మా పాత ఫ్రిడ్జ్ 183 లీటర్స్ అనమాట. అంటే 200 లోపు ఫ్రిడ్జెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో దాని నెక్స్ట్ది 245 లీటర్స్ అలా ఉంది. సో ఆ ఫ్రిడ్జ్ చూసినప్పుడు ఎక్స్ట్రా ఫ్రీజర్ కొంచెం పెద్దగా వచ్చింది. బట్ ఫ్రిడ్జ్లో ఉన్న ప్లేస్ దానికి పెద్దగా తేడా ఏం లేదు. సో 245 నాకు వద్దనిపించింది. ఆ తర్వాత సమ్ 300 చేంజ్ ఫ్రిడ్జ్ ఒకటి చూశాను. సో దానికి ఫ్రీజర్ కింద ఉంది అండ్ ఫ్రిడ్జ్ ఏమో పైన ఉందన్నమాట. సో ఇంకొకటి పైన ఫ్రీజర్ యాజ్ యూజువల్ ఉంది అండ్ కింద ఫ్రిడ్జ్ ఉంది. బట్ నేను మైండ్లో గట్టిగా ఫిక్స్ అయింది ఏంటి అంటే ఫ్రీజర్ కిందనే ఉండాలి. ఎందుకంటే మనకి బెండ్ అయ్యి చూసుకునేంత ఓపిక ఉండదు. ఒక్కోసారి అసలు లోపల ఏమున్నాయో కూడా తెలియట్లేదు అనమాట. లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అవి. చాలా రోజుల తర్వాత కొన్ని ఐటమ్స్ బయటకు తీస్తూ ఉంటాము కదా. సో అలా నాకు కూడా అవుతుంది. సో ఈ ఫ్రిడ్జ్ అనేది పైకి ఉంటే
మనము ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఏమి లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉండిపోయినాయా ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సో నేను మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాను, ఫ్రీజర్ కింద ఉన్నదే నేను తీసుకోవాలి అని చెప్పి. సో 300 చేంజ్ లీటర్స్ ఉన్న ఫ్రిడ్జ్ నాకు సఫిషియెంట్గానే అనిపించింది అండ్ నా బడ్జెట్లో కూడా వస్తుంది. బట్ నేను మాత్రం 445 లీటర్స్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి మనం ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి, ఇంకొక 10 ఇయర్స్ వరకు మళ్ళీ మార్చము మనము. ఆ తర్వాత పెద్ద ఫ్రిడ్జ్ కావాలి అని అనిపించినా కూడా మనం మార్చలేము ఒక 10 ఇయర్స్ వరకు. ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ మీద నాకు ఒపీనియన్ ఎప్పుడూ కూడా లేదు, నాకు పెద్దగా నచ్చదనమాట. ఎందుకంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్లో అటు సన్నగా ఒక స్పేస్ ఉంటుంది, ఇటు సైడ్ రైట్ సైడ్లో కూడా సన్నగా స్పేస్ ఉంటుంది. నాకు ఎందుకో సఫిషియెంట్ స్పేస్ ఉన్నట్టుగా అనిపించదు దాంట్లో. నాకు వాటన్నిటికంటే కూడా ఇదే చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంటుంది. 445 లీటర్స్ అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4కి చాలా బాగా సరిపోతుంది. సో అదనమాట మెయిన్ రీజన్ ఈ ఫ్రిడ్జ్ కొనడానికి అని చెప్పి. క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి కంపల్సరీగా. అట్లీస్ట్ 15 to 20 డేస్కి ఒకసారి జస్ట్ ఏదైనా స్పిలేజెస్ అవి ఉంటే వీక్లీ అయినా క్లీన్ చేసుకోండి, లేదంటే 15 రోజులకి ఒకసారి అయినా చేసుకోవాలి. డీప్ క్లీనింగ్ అనేది ఒక 2-3 మంత్స్కి ఒకసారి అయినా చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్పిలేజెస్ అవి అయినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అండ్ మనం ఫుడ్స్ దాంట్లో పెడుతూ ఉంటాము, ఫ్రూట్స్ పెడుతూ ఉంటాము, వెజిటబుల్స్ పెడుతూ ఉంటాము. సో క్రాస్ కంటామినేషన్ అవుతూ ఉంటుంది. పిల్లలకి పెడతాము ఫుడ్, మనము తింటాము. సో హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెటర్. సైడ్ డోర్లో ఎక్కువగా క్లీనింగ్ అవసరం పడలేదు, చాలా నీట్గా అనిపించింది. సో జస్ట్ అలా వైప్ చేసేస్తూ ఉన్నాను. అండ్ ఫ్రీజర్ డోర్కి మాత్రం చాలా డస్ట్ పార్టికల్స్ ఉండిపోయినాయి దాంట్లో. మనం ఏదో ఒక ఫుడ్ బయటకు తీస్తూనే ఉంటాం కదా, దాంట్లో లోపల పడిపోతూ ఉంటాయి. సో అది క్లీన్ చేసేసాను. అండ్ ఫ్రీజర్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను. యాజ్ యూజువల్ కార్న్ అండ్ పీస్ నేను ఎప్పుడూ చేసి పెట్టుకుంటాను. సో అవి స్టోర్ చేసుకున్నాను. అండ్ ఈ మధ్య నేను జొన్న రవ్వ, ధనియాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి మనము, అవి బయట పెట్టే వరకు పురుగులు పట్టేస్తున్నాయి అన్నమాట. సో అందుకని అలా స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ కింద బాక్స్లో వచ్చేసరికి కారము, అలసందలు పెట్టేశాను, ఎందుకంటే అవి తొందరగా పురుగు పడతాయని మా అత్తయ్య చెప్పింది. సో అవి ఫ్రీజర్లో పెట్టుకున్నాను. అండ్ సీ దట్ మీరు గ్లాస్ ఐటమ్స్ అవి మాత్రం ఫ్రీజర్లో స్టోర్ చేసుకోకండి, పగిలిపోతాయి. ఫ్రీజర్ ఆప్షన్ ఉన్న బాక్సెస్ ఉంటాయి కొన్ని, వెనకాల మెన్షన్ చేసి ఉంటుంది వాటికి ఫ్రీజర్లో పెట్టొచ్చు అనేది ఆప్షన్ ఉంటుంది, ఆ సింబల్ ఉంటుంది. సో అది చూసుకొని మాత్రమే దాంట్లోనే స్టోర్ చేసుకోవాలి ఫ్రీజర్లో. ఇది నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, ప్లాస్టిక్ అనేది మామూలుగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఫ్రీజర్ ఆప్షన్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయనుకోండి, అవి చిన్నగా క్రాక్ వచ్చేస్తూ ఉంటాయి ఫ్రీజర్లో పెట్టినప్పుడు. అండ్ దాంట్లో ఉన్న ప్లాస్టిక్ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. సో మీకు తెలుసు ప్లాస్టిక్ ఈజ్ రియలీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఆర్గనైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక సోరకాయ ఉంటే కట్ చేసి పెట్టుకుంటున్నాను, ఒకటేమో పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, ఇంకొక కంటైనర్లోకేమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకటి కర్రీలోకి, ఒకటి సాంబార్లోకి. సో అలా 2 కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. బయట ఓపెన్గా పెడితే ఎలాగో పాడైపోతుంది. సో కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను 1 వీక్కి సరిపడా కూరగాయలే తెచ్చుకుంటాను. సో ఇవి తొందరగా యూజ్ చేసుకుంటాను కాబట్టి కట్ చేసిన ఫుడ్ ప్రాబ్లం ఏం అవ్వదు. లుక్ ఎట్ మై ఫ్రిడ్జ్. ఇప్పుడు చాలా నీట్గా ఉంది కదా. సో నీట్గా ఉన్న ఫ్రిడ్జ్ చూసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ ప్యాకెట్స్ ఏంటో కాదు, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవేమో ఫ్లాక్స్ సీడ్స్. ఇవన్నీ కూడా నేను ఎన్నో రోజుల క్రితం తెచ్చుకున్నాను. ఏంటి మొత్తము నానబెట్టుకొని తినేద్దామని చెప్పేసి. సో వీటి టైము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇవి అట్లీస్ట్ పౌడర్ రూపంలో అయినా సరే దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేసేసుకుంటాను నేను అని చెప్పి ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. బట్ బీ కేర్ఫుల్, వీటి గురించి బాగా తెలుసుకొని మాత్రమే యూస్ చేయండి. హెల్దీ అని చెప్పి ఏది పడితే అది ఎంత పడితే అంత తీసేసుకోకూడదు. నేను ఇక్కడ అన్ని సీడ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. నేను యూస్ చేస్తుంది ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అనమాట.
ఇవన్నీ కూడా నార్మల్‌గా నానబెట్టుకొని తినొచ్చు. బట్ పౌడర్ రూపంలో తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ అవి జస్ట్ నార్మల్‌గా రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోవడానికి. అంతే జస్ట్ రోస్ట్ చేసేసుకొని అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటి మాత్రం సెపరేట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే అది ఆయిల్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. అండ్ మిగతావి మాత్రం అన్నీ కలిపి రోస్ట్ చేసేసుకోవచ్చు. సో, సెపరేట్‌గానే పౌడర్ కూడా చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో, పౌడర్ స్టోర్ చేసుకుంటారు కానీ అది 4-6 వీక్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పౌడర్ రూపంలో ఉన్నప్పుడు అది తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకని తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి. ఒకవేళ కంప్లీట్ చేయలేము ఇంత అనుకున్నప్పుడు కొన్ని మాత్రమే పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా 4 వీక్స్‌కి కంప్లీట్ అయ్యేలాగా మాత్రమే చేసుకోండి. అండ్ అడల్ట్స్ వచ్చేసరికి ఈ పౌడర్‌ని రోజు 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ చిన్న పిల్లలకి యూజ్ చేస్తున్నప్పుడు 1 టీ స్పూన్‌లో సగం మాత్రమే యూజ్ చేయాలి. మనం 1 టేబుల్ స్పూన్, పిల్లలకి ఇస్తే మాత్రం 1 టీ స్పూన్‌లో సగం. ఓకే. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మొక్కల దగ్గరకు వచ్చేసాను. పిల్లలు రావడానికి ఇంకా 2 అవర్స్ టైం ఉంది. సో, ఈ పని కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. మొక్కల పైన డస్ట్ చాలా పట్టేసింది. ఈ మధ్య నేను ఫుల్ వాటరింగ్ అస్సలు చేయట్లేదు. నార్మల్‌గా వాటరింగ్ చేస్తున్నాను. ప్లాంట్స్ మీద డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే కూడా ప్లాంట్ గ్రోత్ అనేది బాగోదన్నమాట. సో, ఫుల్ వాటరింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దానికి ఓవర్ వాటరింగ్ అయిపోతున్నాయి కొన్ని మొక్కలకి. అందుకని చెప్పి ఇది కొనుక్కున్నాను రీసెంట్‌గా. ఇది యూస్ చేస్తే ఏంటంటే జస్ట్ స్ప్రే లాగా వాటర్ వస్తుంది. మంచి ప్రెషర్‌తో వస్తుంది. లీవ్స్ క్లీన్ అవుతాయి. ఎక్స్ట్రా వాటర్ కూడా వెళ్ళదన్నమాట ప్లాంట్స్‌కి. ఈ వాటర్ కంటైనర్‌లో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ సరిపోతాయన్నమాట. సో, మీరు నార్మల్‌గా బకెట్ గానీ, లేదంటే పెద్ద వాటర్ క్యాన్ కానీ యూజ్ చేస్తే మీరు చాలా వాటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, నేను జస్ట్ ఈ 2 లీటర్స్ కంటైనర్‌తో ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ కూడా క్లీన్ చేసేసాను. సో, మీకు వాటర్ కూడా సేవ్ అవుతుంది. అలాగే ప్లాంట్స్‌కి కూడా ఓవర్ వాటరింగ్ అనేది అవ్వదనమాట. నాకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. సో, అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా నేను డెఫినెట్‌గా ఇది రిఫర్ చేస్తాను. మా ఇంట్లో కూడా మెల్లిమెల్లిగా ప్లాంట్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఫస్ట్ కింద రోలో మాత్రమే పెట్టుకున్నాను. ఓకే, నేను మెయింటైన్ చేయగలను అని నమ్మకం వచ్చినప్పుడు పైన గోడ మీద కూడా పెట్టుకున్నాను. బట్ ఈ మధ్య కోతులు వచ్చేసి బాగా తోసేస్తున్నాయి అవి. అండ్ నాకు డబల్ వర్క్ అయిపోతుంది. బట్ స్టిల్ అవి ఎప్పుడో ఒకసారి వచ్చి తోసేస్తూ ఉంటాయి కాబట్టి పర్లేదు అని చెప్పి అలాగే పెట్టుకున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఏరియా మొత్తం కూడా గ్రీనరీ లాగా అనిపించి అప్పుడప్పుడు పిచ్చుకలు అవి కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో, అట్లీస్ట్ మన సిటీలో అక్కడక్కడ చెట్లైనా కనిపించట్లేదు కానీ మన ఇంట్లో మనం ఇలా ప్లాంట్స్ పెట్టుకున్నామంటే అట్లీస్ట్ మనకన్నా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక మంచి ఛాయ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటే కూడా భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది. బట్ సీరియస్గా ప్లాంట్స్ కావాలి అంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా క్లీన్ చేసి వాటరింగ్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. అంత చిన్న పని అస్సలు కాదు. సో, కనిపించడానికి చాలా బాగుంటాయి. దీని వెనకాల పని కూడా చాలా ఉంటుంది. సో, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి తెచ్చుకోవాలి. ఈ బయట పెట్టిన మనీ ప్లాంట్స్ అయితే భలే పెరుగుతున్నాయి. చాలా పొడుగైపోయాయి అన్నమాట. అవి కట్ చేయాలి. ఎందుకంటే మనము ఆ పొడుగు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాటికి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, ఎప్పుడైనా సండే రోజు టైం చూసుకొని అవన్నీ కూడా ట్రిమ్ చేసేస్తాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటరింగ్ కూడా చేసేసుకుంటున్నాను. జనరల్గా చలికాలం వచ్చేసరికి చాలా మొక్కలు చనిపోతూ ఉంటాయి ఓవర్ వాటరింగ్ వల్ల కానీ, లేదంటే ఆ వెదర్ కండిషన్స్కి కానీ. యాజ్ ఆఫ్ నౌ అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ మొక్క కూడా అంటే చనిపోవడం లాంటిది ఏది అవ్వలేదు. ఆల్మోస్ట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటున్నాను అనమాట వీటిని.
ఇది షూరాక్ ఏరియా అనమాట. చందుని క్లీన్ చేయమని చెప్పి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ బల్లులు ఉంటాయన్నమాట. నాకు చాలా భయం అవి. సో ఇంక ఈయన చెయ్యర్లే ఇంకా అని చెప్పి నేనే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్య నేను అమెజాన్లో ఇలా లిజర్డ్స్ రాకుండా ఒక స్ప్రే ఉందంటే తీసుకున్నాను. సో అది హార్మ్లెస్ అనమాట. కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఆ స్మెల్కి ఏంటంటే అవి దగ్గరికి రావన్నమాట. సో ఒకసారి కొట్టాను, అప్పుడు కొన్ని రోజులు ఏమీ రాలేదన్నమాట. అండ్ ఈ మధ్య నేను కూడా కొంచెము లేజీగా అయిపోయి అది యూస్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి యూస్ చేయాలి. ఆ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ నాలాగా బల్లి భయం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని ఎఫెక్ట్ ఒక 20 days వరకు ఉంటుందన్నమాట. సో కిటికీల చుట్టూ, డోర్ల చుట్టూ ఎక్కడ అవి కనిపిస్తే అక్కడ, ఎక్కడ వస్తున్నాయంటే అక్కడ యూస్ చేసుకుంటే అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈరోజు నేను బేసిక్గా లాబీ మొత్తం క్లీన్ చేయాలి అని అనుకున్నాను. సో ప్లాంట్స్ పని అయిపోయింది. అలాగే వాషింగ్ మెషిన్ మీద ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మీకు ఇది కొత్తగా కనిపిస్తుంది కదా, ఎస్ ఇది కొత్త వాషింగ్ మెషినే. మా పాతది టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ చాలా ఇయర్స్కి అయింది కదా. సో కింద తుప్పు పట్టేసి హోల్ పడింది అనమాట. సో వాటర్ వెళ్తూ ఉన్నాయి అండ్ దాంట్లో ఉన్న వాటర్ బయటికి కూడా అట్లా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. సో రీప్లేస్ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. అండ్ ఈ వాషింగ్ మెషిన్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే టాప్ లోడ్ మెషిన్ అక్కడ పెట్టినందుకే ఆ వాటర్ పడి హోల్ పడింది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో ఇదేమో ఐరన్ బాడీ ఉంటుంది ఇంకా ఎక్కువ శాతము. సో టాప్ లోడ్ అన్నా మీకు అన్ని రోజులు వచ్చింది. ఫ్రంట్ లోడ్ మాత్రం వాటర్లో ఎప్పుడూ పెట్టకూడదు, తొందరగా పాడైపోతుంది అని చెప్తే దాన్ని ఇక్కడే సెట్ చేశాను. సో అది కరెక్ట్గా సెట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ మొక్కల పని చేసే వరకు నాకు చాలానే టైం పట్టింది. అండ్ పిల్లలు రావడానికి ఇంకొక 1/2 hour టైం ఉంది. సో అందుకని వాళ్ళు వచ్చేలోపు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా కూర్చుండిపోయాను. అండ్ దెన్ మై కిడ్స్ అరైవ్డ్. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత రెస్ట్ అనేది ఇంకా మర్చిపోవాల్సిందే. తెచ్చుకోవాలని తెలుసు కదా నీకు, మరి ఎందుకు తెచ్చుకోలేదు? ఎక్కడ మర్చిపోయినా వాటర్ బాటిల్? ఎందుకు? మరి పెట్టుకోవాలి కదా నీ వాటర్ బాటిల్ నువ్వు. పింక్ కలర్ రేపు తీసుకొస్తా. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. నేను జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదన్నా చూసినప్పుడు వాళ్ళని చూసి నేను కొనుక్కోవడం లాంటివి అస్సలు చెయ్యను. బట్ ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకు ఎందుకో కొనుక్కోవాలనిపించింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎవరు? బ్రదరా? ఇది సిస్టర్. ఈ వ్లాగ్కి ఇంతే. మళ్ళీ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం తొందరలో. బాయ్ బాయ్.